కావ్యాస్ మీడియాలో ఇస్తున్నాను కాబట్టి నేను ఇన్డెప్త్ వేలో వెళ్ళను. స్ట్రైట్గా సూటిగా పాయింట్స్ మాట్లాడు. 2009లో చిరంజీవి, 2019లో పవన్ కళ్యాణ్ మన దగ్గర, తమిళనాడులో వచ్చేసి విజయకాంత్ ఒకసారి, కమల్ హాసన్ ఒకసారి, అఫ్ కోర్స్ విజయకాంత్ 2 to 3 times కూడా అనుకోవచ్చు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక రజనీకాంత్ అయితే వస్తున్నా లేదు చివరికి దేవుడు శాసించాడు నేను రావట్లేదు అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకప్పుడు ఎంజీఆర్ తమిళనాడు, మన దగ్గర వచ్చేసి ఎన్టీ రామారావు, వీళ్ళు మాత్రమే వాళ్ళ పార్టీలు స్థాపించి అద్భుతమైన విజయంతో ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి ఫెయిల్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు, కమల్ హాసన్ ఫెయిల్ అయ్యాడు, విజయకాంత్ ఫెయిల్ అయ్యాడు. వీళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు విజయ్ సక్సెస్ అయ్యాడు ఎలా, ఈ వీడియోలో చెప్తా. ముందుగా చిరంజీవి 2009 తీసుకుంటాం. ఆ రోజు చిరంజీవి 2008 ఆగస్టులో పార్టీ స్థాపించాడు. 2009 ఏప్రిల్లో ఎన్నికలకి మధ్యలో ఉన్న టైం ఎంత, 7 నెలలు. ఈ 7 నెలల్లో గ్రౌండ్లో వచ్చేసి మెగా ఫ్యాన్స్ తప్ప ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి పొలిటికల్గా క్యాంపెయిన్ కానీ, క్యాడర్ కానీ, బూత్లో ఏజెంట్స్ కానీ ఇలా ఉండటం అంటే కొంచెం ఇబ్బంది. అండ్ అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేదు. అప్పుడప్పుడే ఆర్కుట్టు, ఫేస్బుక్ ఇవి ఉంటుంది. సరే, అయితే చిరంజీవి ఎన్నికలకు అసలు ఎందుకు వచ్చాడు? తాను టీడీపీ, కాంగ్రెస్ కాకుండా 3వ ప్రత్యామ్నాయం అన్నట్టు. అప్పటికే తెలంగాణలో వచ్చేసి వేర్పాటువాదం రెడీగా ఉంది. ఆల్రెడీ కేసీఆర్కి సంబంధించేసి 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తన ఉనికిని చాటుకున్నాడు. తెలంగాణ వాదన మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు వచ్చేసి 2004 వరకు ఆయన చేసిన డెవలప్మెంట్ అందరికీ తెలుసు. 2004-9 మధ్య చంద్రబాబు లేని లోటు స్పష్టంగా జనానికి తెలిసింది. అండ్ అప్పటికే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దుమ్ము లేపుతూనే ఉన్నాడు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని లోటుపట్లనే ఉంటాయి. అండ్ చంద్రబాబు లాగా ఆయన చేయలేదనే విషయం ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ ఆరోగ్యశ్రీ ఒకటి, తర్వాత రుణమాఫీ ఒకటి, తర్వాత వచ్చేసి ఉచిత విద్యుత్తు, ఇటువంటివి తప్ప మ్యాక్సిమము చంద్రబాబు నాయుడు దరిదాపులో రాజశేఖర రెడ్డి లేడు. దాంతో చంద్రబాబు నాయుడు మాకు కావాలి అన్నట్టుగా జనాలు ఉన్నారు. తెలంగాణలో వాళ్ళేమో మాకు తెలంగాణ కావాలి, అది కేసీఆర్లో సాధ్యం అన్నట్టుగా కొంతమంది అలా ఉన్నారు. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అంటే కాంగ్రెస్ కావాలన్నా కాదన్న భక్తులు ఉండనే ఉన్నారు. ఇక కమ్యూనిస్టులు అన్నప్పుడు 2009లో టీడీపీతో కలిసి వెళ్ళారు. సో సింపుల్గా చెప్తా, కాంగ్రెస్ ప్రధానమైనటువంటి పార్టీగా ఉంది, అధికారంలో ఉంది. దానికి సరైన ప్రతిపక్షంగా జనాలు కోరుకున్నటువంటి వాడిగా చంద్రబాబు కనిపిస్తూనే ఉన్నాడు. ఇంకా కమ్యూనిస్టులు టీఆర్ఎస్ వీళ్ళు ఉన్నాడు. ఇక 3వ ప్రత్యామ్నాయ శక్తి అన్నది ఆ రోజు జనానికి అవసరమా లేదు. రాంగ్ టైంలో చిరంజీవి ఎంటర్ అయ్యాడు. అందుకే కేవలం 18 సీట్లతో సరిపెట్టుకున్నాడు. పోనీ అలా ఉన్నా ఆయన 2009-14 మధ్యకాలంలో సమైక్యాంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్నానంటూ ప్రజారాజ్యం పార్టీని అలా కనుక ఉంచినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లేస్తాడు, కొంతమంది వెళ్ళిపోయారు. అప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ లేదు. దాన్ని ఈజీగా అవిశ్వాస తీర్మానం పెట్టేసి గవర్నమెంట్ పడిపోయేది. అప్పుడు ఖచ్చితంగా చిరంజీవికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చేది, వదిలేసుకున్నాడు. ఇక అప్పటికే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఇక అతను రాజకీయాలు నాకు సెట్ కావాలని దూరం అయిపోయాడు. చిరంజీవి అలా ఫెయిల్ అయ్యాడు. కమింగ్ టు పవన్ కళ్యాణ్, ఈయన 2014లో పార్టీ పెట్టాడు. బట్ అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇచ్చి, కేంద్రంలో మోడీకి సపోర్ట్ ఇచ్చి అతను ఎన్నికల్లో పోటీ చేయాలి. 2019 ఎన్నికల నాటికి వచ్చేసి 140 స్థానాల్లో పోటీ చేశాడు. బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు. ఓ రకంగా సింగిల్గా వెళ్ళినట్టే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఏపీలో వచ్చేసి బలంగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా. అండ్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఒక్క ఛాన్స్ అని అడుగుతూనే ఉన్నాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇచ్చారు కదా. ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడుది బీజేపీ తప్పు ఉందంటే దాన్ని హైలైట్ చేశాడు. కొంత జనానికి ఏమర్థమైంది, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ అన్నలాగే పార్టీని విలీనం చేస్తాడు, లేదా ఈయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతాడు. సో కష్టం లే అబ్బాయి, ఇది ఛాన్స్ ఏదో జగన్ కింద ఒక ఛాన్సు, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని చెప్పేసి ఊహించిన విధంగా జగన్ ఛాన్స్ ఇచ్చారు 2019లో. ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ అర్థమైపోయింది, మనం ఒంటరిగా వెళ్తే అయ్యేది కాదు. ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అవునన్నా కాదన్నా వీళ్ళకి సాంప్రదాయక ఓట్ బ్యాంక్ ఉంది, కుల ఓట్ బ్యాంక్ ఉంది.
కాపులంతా ఒక తాట మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ ఓటేస్తారంటే అది అయ్యేది కాదు. సో మెగా అభిమానులు మొత్తం వచ్చి ఓటేస్తారంటే అది అయ్యేది కాదు. సో ఇది అయ్యేది కాదురా బాబు. ఆల్రెడీ అక్కడ చంద్రబాబు నాయుడు ఇదో పక్క జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూనే ఉన్నారు. ఇక మనం వచ్చేసి ఏం చేయగలం? పొత్తు పెట్టుకుని కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం ఉనికిని చాటుకోగలుగుతాము, అధికారంలో భాగమైనట్టయితే మనం ఏంటో చెప్పగలుగుతాం అనుకున్నాడు. అదే చేశాడు. ఫైనల్లీ సక్సెస్ అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు జనసేనాని అంటే ఏంటో జనానికి తెలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ చిరంజీవికి సంబంధించి. 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు పాపం. సరే, కమల్ హాసన్కి వద్దాం. కమల్ హాసన్ అసలు ఎవరు రాజకీయ నాయకుడు గుర్తించలే. అండ్ ఆ మనిషి వచ్చేసి యాంటీ హిందూ అండ్ మోరోవర్ నోటికి ఏదో వస్తుంది అంటాడు. సో ఎవరు పట్టించుకోరు అతన్ని. ఇక విజయకాంత్ డిఎండికి అనుకుంటా పార్టీ గుర్తించారు. ఒకసారి ఏకంగా అన్న డిఎం మీద కలిసి వెళ్ళాడు జయలలిత కలిసి. ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకే వచ్చింది. డిఎంకి అసలు గల్లంత అయిపోయింది, డిపాజిట్ కూడా లేకుండా. బట్ ఆ తర్వాత వచ్చేసి ఒంటరిగా వెళ్ళాడు, ఘోరంగా ఓడిపోయాడు. సో అక్కడ కూడా ఏంటి, అతను అత్యాస అనుకోవచ్చు. లేదు అన్నప్పుడు జనాలు వచ్చేసి ఒక పక్క కరుణానిధిని చూస్తున్నారు, ఒక పక్క జయలలితను చూస్తున్నారు, ఒక పక్క డిఎంకే చూస్తున్నారు, ఒక పక్క అన్న డిఎంకే చూస్తున్నారు. ఈ 2 పార్టీలు అనుకుంటున్నారు. 3వ పార్టీ అన్నప్పుడు పొత్తులో భాగంగా వస్తే ఎంతకంత ఇచ్చున్నారు. కమింగ్ టు రజనీకాంత్. రజనీకాంత్ వచ్చేసి వద్దామని అనుకున్నాడు. కానీ డిఎంకే వచ్చేసి కరుణానిధి బలంగానే ఉండే, అన్న డిఎంకే జయలలిత బలంగానే ఉండే. ఇక ఆయన వచ్చి ఏం చేయగలుగుతాడు? అందుకని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోయాడు. దీంతోనే హెల్త్ సహకరించరా, వద్దని ఆగిపోయాడు, అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు విజయ్ వద్దాం. ఈ ముందు చెప్పిన వాళ్ళు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? అక్కడ ఆల్రెడీ 2 ప్రధాన ప్రతిపక్ష రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్టు జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో కరుణానిధి చనిపోయాడు, జయలలిత చనిపోయింది. ఎంజీఆర్ తర్వాత మళ్ళీ సినిమాలు ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు లేరు. మన తెలుగు రాష్ట్రం వచ్చేసి ఎన్టీ రామారావు తర్వాత ఆ రకంగా ఉన్న వాళ్ళు వచ్చినా కానీ నిలబడలేకపోయారు. సో ఇక తెలుగు పక్కన పెడదాం. తమిళనాడుకి వచ్చినట్టయితే డిఎంకేకి సంబంధించేసి అధికారంలో ఉంది, బట్ జనాలు అయితే విసిగిపోయి ఉన్నారు. అన్నా డిఎంకి వచ్చేసి వాళ్ళ యూనిటీ లేదు, అండ్ మరో జయలలిత లాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వీళ్ళకి సినిమా పరంగా పొలిటికల్ పరంగా అన్నప్పుడు ఒక క్లియర్ పిక్చర్ కనపడాలి. అలా కనపడింది ఒక విజయ్. ఏ రకంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అడిగినట్టు ఒక్క ఛాన్స్ అడిగాడు. 50 సంవత్సరాలు 2 పార్టీలు పరిపాలిస్తున్న బట్ మార్పు రాలేదు. సో డిఎంకే అన్నట్టుగా పక్కన పెట్టి నాకు అవకాశం ఇవ్వండి అన్నారు. అండ్ లేడీకి సంబంధించి నెలకు 2,500 అన్నాడు, 6 యూనిట్లు ఉచితం అన్నాడు, తర్వాత 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ అన్నాడు. తర్వాత వచ్చేసి ఉచితాల పరంగా అన్నప్పుడు సబ్సిడీకి సంబంధించి లోన్లు ఇప్పిస్తా అన్నాడు. తర్వాత 5 ఎకరాల లోపు కనుక ఉన్నట్టు రుణమాఫీ అన్నాడు. 5 ఎకరాల పైన భూమి కనుక ఉన్నట్టయితే 50% రుణమాఫీ అన్నాడు. అన్నిటికి మించి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎయిడెడ్ స్కూల్లో చదివే పిల్లలకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి 15,000 రూపాయలు అన్నాడు. సో అన్నీ కూడా అమలు చేయడానికి ఆస్కారం ఉంది. అవి చెబుతూ యూత్ని అట్రాక్ట్ చేశాడు. ఇతనికి సంబంధించి సినిమా పరంగా సినిమాని రిలీజ్ చేయకుండా చూస్తే అది సింపతి వర్కౌట్ అయింది. అండ్ ఆ కరూరు సభ ఏదో ఆ తొక్కిసలాట వెనక కుట్రందని తెలిసింది. ఓ పక్క విజయ్ సంబంధించి సింపతి పెరుగుతుంది, మరో పక్క యూత్లో క్రేజ్ పెరుగుతుంది. అండ్ తమిళనాడులో వచ్చేసి ఆల్టర్నేటివ్ ఊరికి కనపడుతుంది విజయ్ తప్ప. అన్నిటికి మించి తమిళనాడులో క్రిప్టో క్రిస్టియన్లు ఎక్కువ. వాళ్ళు పైకి సర్టిఫికెట్లు ఎస్సీలు అన్నట్టుగా ఉంటారు, బట్ అత్యధికులు వచ్చేసి క్రిస్టియన్లే వాళ్ళు. ఇతను వచ్చేసి వెల్లలూరు కమ్యూనిటీ, వాళ్ళ నాన్న క్రిస్టియన్, వాళ్ళ అమ్మ వచ్చేసి హిందూ. ఈ వెల్లలూరు కమ్యూనిటీలో కూడా మరలా ఎంబీసీలు ఉన్నారు, తర్వాత వచ్చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ఎస్సీలు కూడా ఉన్నారనమాట. దీంతో ఏమైంది, మన క్రిస్టియన్ సీఎం అవుతాడని వాళ్ళు, అరే మన ఇంట్లో మన కులపోడు సీఎం అవుతాడని వాళ్ళు, అండ్ మన హీరో సీఎం అవుతాడని వాళ్ళు, లేడీస్ వచ్చేసి మనకు ఉచిత పథకాలు చాలా పెడుతున్నాడు సీఎం అవ్వాలని వీళ్ళు, అండ్ జయలలిత తర్వాత ఆ రకమైనటువంటిది ఈయనలోనే కనిపిస్తుంది కొంతమంది, ఎంజీఆర్ తర్వాత అటువంటిది ఇది కనిపిస్తుంది ఈయనలోని కొంతమంది. ఇలా అన్ని కలగలిపి ఒక్కసారిగా దూసుకొని వచ్చాడు విజయ్. అదే వర్కౌట్. ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. అదృష్టం ఏ రకంగా ఉందంటే విజయ్కి, ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అతను పక్కన పెట్టిన ఒక్క సోషల్ మీడియా ద్వారానే దుమ్ము లేపేస్తారు వాళ్ళ టీం అయితే. మీరు నమ్ముతారా? మొత్తం 234 నియోజకవర్గాలు ఉంటాయి తమిళనాడులో. విజయ్ క్యాంపెయిన్ చేసింది కేవలం 36 నియోజకవర్గాలు, అది కూడా మెయిన్ హైవేల పక్కన ఉన్నటువంటి ఊర్లు అంతే. మిగతా చోట్ల ఒకటే చెప్పాడు, నన్ను చూడండి, మన పార్టీ సింబల్ విజిల్ చూడండి, ఓట్లు వేయండి అన్నాడు అంతే. ఇప్పుడు తిరుచి పెరంబూర్ 2 చోట్ల కూడా అద్భుతమైన విజయం సాధించబోతా ఉన్నాడు. త్రిషాకి రాజయోగం పట్టబోతా ఉంది. అది ఎలా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో వచ్చేసి ఓవరాల్గా చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ వీళ్ళెవరికి సాధ్యం కాంది. విజయ్కి ఎందుకు సాధ్యమైందంటే కరెక్ట్ టైంలో వచ్చాడు.
ఆల్టర్నేటివ్ నేనే అన్నాడు, ఐఎమ్ ద బెస్ట్ అన్నాడు. ఆ రకంగా తను ఎలివేట్ చేసుకున్నాడు. జనాలు నమ్మారు, ఛాన్స్ ఇచ్చారు.